ఆచి చికెన్ మసాలా. సుంకాల విషయంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్లు విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టిన దేశాలు ఇటీవల అంగీకరించిన దానికంటే భారీ సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జాగ్రత్త అని హెచ్చరించారు. ఇక తీర్పు విషయంలో సుప్రీంకోర్టును మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో వరుస పోస్టులు పెట్టారు ట్రంప్. ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్లకు నేటితో బ్రేక్ పడింది. ట్రంప్ టారిఫ్లు చెల్లబోమని అగ్రరాజ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అమెరికా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు చెల్లని చెప్పిన టారిఫ్లను రేపటి నుంచి వసూలు చేయబోమని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రకటించింది. అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీ మారే అర్ధరాత్రి 12 గంటల 1 నిమిషంకి నుంచి నిలిపివేయనున్నట్లు తెలిపింది. ఇదే సమాచారాన్ని ఇప్పటికే దిగుమతిదారులకు అందజేశామంటోంది. అయితే ఇప్పటి వరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్లను రీఫండ్ చేస్తారా లేదా అన్న దానిపై కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ టారిఫ్లు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 3 రోజుల తర్వాత నిలిపివేతపై ప్రకటన వెలువడింది. అధ్యక్షుడి అత్యవసర అధికారాల చట్టాన్ని వినియోగిస్తూ ప్రతీకార సుంకాలు విధించడాన్ని తప్పుబట్టిన అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేస్తూ ఫిబ్రవరి 20న తీర్పు వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ప్రపంచ దేశాలపై 15% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. దీంతో కొత్త టారిఫ్లు రేపటి నుంచి వర్తిస్తాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు.